అంటే తను ఎవరికి చెప్పకుండా వెళితే తప్పు చేసినట్టేనా? చూడండి, ఎవరికి చెప్పకుండా వెళ్లడం తప్పని నేను అంటం లేదు. కాని వచ్చిన తర్వాత తనని కట్టుకున్నవాడు ఎక్కడికి వెళ్ళావంటే సమాధానం చెప్పకుండా అలా రాయిలా నిలబడింది చూసారా, అది తప్పంటున్నాను. నిజంగా తనే తప్పు చేయకపోతే ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో చెప్పమనండి మావయ్య గారు. చూడు, ఇప్పటి వరకు నీ వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడినా సహించాను. నా కొడుకు నీ వల్ల ఎన్ని అవమానాలు పడినా వాడు భరించాడు. ఇంకా వాడు భరించడానికి సిద్ధమైనా నేను నిన్ను సహించను. చరణ్, తను ఏ తప్పు చేయకపోతే ఆన్సర్ ఇచ్చి ఉండేది. ఆన్సర్ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా తను తప్పు చేసినట్టే. అక్కే తప్పు చేసుండదండి. నువ్వు నార్మల్. చరణ్, తనని నువ్వు బయటికి పంపిస్తావా, నన్ను గంటమంటావా? భర్త అనేవాడికి భరించే బాధ్యతే కాదు, తప్పు చేసినప్పుడు దండించే హక్కు కూడా ఉంటుందంటారు కదా. కాబట్టి నేనే తనని బయటికి గెంటేస్తాను. పల్లవి, బయటికి పో. వెళ్ళమని చెప్తున్నాడు కదే, ఇంకా చూస్తున్నావేంటి? పద. ఆగు సుమా. ఎవరిని బయటికి పంపిస్తున్నావు? పల్లవినా? అయితే నన్ను కూడా గింటేవే. దాంతో పాటు నేను కూడా బయటికి వెళ్ళిపోతాను. బామ్మగారు, మీరు బయటికి వెళ్ళడం ఏంటి? మీరేం తప్పు చేశారని? మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు అంచనాలు వేసి అది తప్పు చేసిందని నమ్మి దాన్ని బయటికి గెంటాలని అంటున్నారు కదా, అందుకు. పల్లవి తప్పు చేసిందని మీరందరూ దాన్ని నిలబెట్టారు కదా, దానికి కారణం నేను కాబట్టి. నువ్వా? అవునరా, నేనే దాన్ని బయటకు పంపించాను. మీరు బయటికి పంపించడం ఏంటి? చెప్తున్నాను కదా, నేనే పంపించానని.